ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఒక అమితమైనటువంటి ఫలితాలు ఏమీ లేవు. కానీ ఈ యొక్క ఫలితాల ద్వారా కొంత ఉద్ధృతకి గురవుతూ ఉంటారు. ఈ ఫలితం ఆ విధంగా ఉంటుంది. కంగారు పాటు ఎక్కువగా కన్యా రాశి వారిలో చూడవచ్చు సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత నుంచి. గ్రహణ ప్రభావం ఇది. విదేశాలలో ఉన్నటువంటి వారు కుటుంబ విషయాలని గోప్యంగా ఉంచుకోండి. అనవసరంగా అందరికీ చెప్పుకుని దానిని ఏదో ఒక పెద్ద వ్యవహారంలాగా చేసేసి మీరు ఇబ్బంది పడిపోయి చర్చలని పెట్టి మనస్పర్ధలని పెంచుకుంటూ ఎక్కువగా దానిని మీరు ప్రొటెక్ట్ చేసుకుని ఇబ్బంది పడవద్దు. ఏదున్నా కించిత్ తప్పులు అందరిలో ఉంటాయి. పెద్ద మనసుతో వాటిని అర్థం చేసుకుని వాటిని సమర్థించుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మనము చెల్లాచెదరు చేసుకుంటే అందరూ మన చూసి నవ్వుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో కన్యారాశి వారు. అలాగే ఏ విషయాన్నైనా సరే, ఏ విషయమైనా మీకు ఆడవారికి కానీ మగవారికి కానీ మీకు తెలిసినప్పుడు కొంత ఆలోచనతో మాట్లాడండి. ఆవేశం వలదు. టకటక అని పనులు చేయకూడదు. కొంత నిదానంగా ప్రశాంతంగా ఆలోచన చేసి ఒక్క 10 నిమిషాల సమయాన్ని తీసుకుని మీరు బాగా ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోండి. ఉద్ధృతమైనటువంటి నిర్ణయాలను తీసుకుని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. డబ్బు మరియు ఖరీదైనటువంటి వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి జాతకులు సెప్టెంబర్ 17, 18, 19 తారీఖు. ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం చేత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కూడా మీకు తెచ్చిపెడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. మనస్సుకి ధైర్యం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతమైనటువంటి పనులను చెయ్యండి. ప్రశాంతమైనటువంటి దృశ్యాలను చూడండి. భయంకరమైనటువంటి సినిమాలు, భయం కలిగేటువంటి పనులని చేయొద్దు. ప్రశాంతంగా ఉండేటువంటి పనులు చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కన్యారాశి వారికి ఈ చంద్రగ్రహణము ముందు కానీ తర్వాత కానీ వింటూ ఉంటే చాలా ఉపయుక్తమవుతుంది. దగ్గర 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సెప్టెంబర్ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే, చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రగ్రహణం ఉన్నది అని అనుకుంటున్నారు. ఇది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు. అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశంలో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు, కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు. ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు. ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యం లేదు. తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని. ఎందుకంటే సెప్టెంబర్ 18వ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు. రాత్రి కాలంలో ఉంటుంది, కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు. ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో, అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది. వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి 1 గంటకు కానీ 2 గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి. గ్రహణము విడిచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది. ముఖ్యంగా అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది.
ఈ గ్రహణ ప్రభావం చేత. కాబట్టి కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కానీ తడబడకుండా ఉండటం చాలా అవశ్యము, చాలా మంచిది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉండడానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి. తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే గనక కనబడుతోందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం. మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు. ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అట్లాంటికా మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. అక్కడ ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు, హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే గ్రహణ ప్రభావం ఎక్కడైనా ఒకటే. ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము. తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి. అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అంటే భోజన పదార్థాలు లేని ఎడల చక్కగా రాగి పాత్ర కానీ, తెల్ల వస్త్రము కానీ, ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకు దానం ఇవ్వండి. లేదు అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఏదైనా ఒక దేవాలయంలో చక్కగా వీటిని దాన ధర్మాలు ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి. కలియుగములో మానవాళి అనేక కష్టాలతో జీవనాలను గడుపుతూ ఉంటారు. వాటికి గల కారణాలు ఏమిట్రా అంటే అతి ముఖ్యంగా పితృశాపము వలన అభివృద్ధి లేదండి, సంతానం కలగట్లేదు. పితృశాపం వలన ఇంట్లో బ్రహ్మచర్యముతో ఎక్కువ మంది ఉంటున్నారు. లేకపోతే పితృశాపాల ద్వారా పెళ్ళైనప్పటికీ కూడా విడివిడిగా ఉంటున్నారు, పిల్లలు పుట్టట్లేదు, అభివృద్ధి లేదు. ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళము, ఇప్పుడు క్రమేపీ అప్పుల పాలైపోయాము, అవమాన పాలైపోయాము, దుఃఖంలో ఉంటున్నాము. ఆడపిల్లలకి ఒక పెళ్ళి కాదు 4-5 పెళ్ళిళ్ళు అవ్వటము, 2-3 పెళ్ళిళ్ళు అవ్వటము జరగటము. అలాగే పురుషులు 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా వివాహం కాపోవటము, కళావిహీనముగా తయారవటము, ఇదంతా కూడా పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది. అటువంటి పితృశాప నివృత్తి చేసుకుంటానికి మనకి మహాళయములు అనేటువంటి ఒక పక్షం కలదు. అది ఎప్పుడంటే భాద్రపద మాసములో కృష్ణపక్ష పాడ్యమి, అంటే ఈ యొక్క 2024 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అలాగే అక్టోబర్ 2వ తారీఖు వరకు అమావాస్య వరకు 15 రోజుల పాటు మహాళయ తిథులుగా చెప్తారు. అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 తిథులలో ఏదో ఒక తిథిన మన ఇళ్లల్లో, మన తల్లిదండ్రుల్లో ఎవరైనా పెద్దవారు మరణించి ఉంటే వారి పేరు మీద మన తరము కోసమై స్వయం పాకం దానం ఇవ్వటము, విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయటము చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక శుభ సమయంలో శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 29వ తారీఖు కృష్ణ ద్వాదశి ఆదివారం రోజున మన వృద్ధ గోశాల, అంటే ఇక్కడంతా కూడా ముసలి ఆవులు ఉంటాయి, ముసలి తరము ఆవులు, రైతుకు బరువుగా ఉన్నటువంటి ఆవులను తెచ్చి మేము పోషిస్తూ ఉంటాం. వాటి సన్నిధిలో నారాయణ బలి అనేటువంటి ఒక హోమాన్ని అక్కడ మనం ఆచరణ చేస్తున్నాం పితృశాంతి కోసమై. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవచ్చు. అది చాలా సులభం. పరోక్షంగానైనా ప్రత్యక్షంగా మీరు రాదలిచి అక్కడ పాల్గొదలిచినా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను తెలిపినట్లయితే ఎలా పాల్గొవారో వారు చెప్తారు. నారాయణ బలిలో
పాల్గొనడం ద్వారా ముఖ్యంగా పితృశాప నివృత్తి మనకు జరుగుతుంది. కుటుంబ అభివృద్ధి, గృహములో కళ్యాణములు జరుగుతాయి, ఆనందము విరజిల్లుతుంది, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. మీరందరూ కూడా నారాయణ బలిలో పాల్గొనండి. సెప్టెంబర్ 29వ తారీఖు ఆదివారము ద్వాదశి జరిగేటువంటి యొక్క నారాయణ బలిలో మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరైతే గనక మరణించి ఉన్నారో వారి పేరుతో నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మరణించిన వారికి మోక్షం లభిస్తుంది. గోవు వైతరణి నది, ఎవరైతే గనక మన ఇళ్లలో మరణించిన వారు ఉన్నారో వారిని ఆ వైతరణి నదిని అట్టే దాటి వేస్తుంది. తద్వారా వారు మోక్షానికి వెళతారు. మనకి ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలగుతాయి. జై శుభంకరి.